హలో అందరూ. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. సో, రేపైతే గణేష్ చతుర్థి కదా! సో, ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఎలా బొమ్మను తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను కూడా యూట్యూబ్‌లో చూసే నేర్చుకున్నాను. బట్ ఏమో లైక్ నా వీడియో కూడా ఎవరికైనా కొంతమందికైనా హెల్ప్ అవ్వచ్చు కదా! సో, అందుకని నేను వీడియో అప్‌లోడ్ చేశాననమాట. సో, ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఒక కప్పు మీరు మైదా పిండి తీసుకుంటే, ఒక కప్పు దానికి ఈక్వల్‌గా పసుపు తీసుకోండి. అండ్ కొంచెం షుగర్ పౌడర్ లేదా డైరెక్ట్ షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం కుంకుమ కూడా. అండ్ మిక్స్ చేయడానికి వాటర్ కన్నా కూడా పాలు యూజ్ చేస్తే కొంచెం బెటర్ అంట. వీడియోస్‌లో అన్నిట్లో కూడా పచ్చి పాలు యూజ్ చేశారు. సో, ముందైతే మైదా పిండి తీసుకొని, దాంట్లో మనం తీసుకున్న పసుపు యాడ్ చేసుకొని, కొంచెం షుగర్ యాడ్ చేసుకొని, పాలు పోసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవటమే. మీకు చపాతీ చేయడం కొంచెం వచ్చు అనుకుంటే మీకైతే ఈజీగానే వచ్చిద్ది. నేను మాత్రం ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను. సో, ఎక్కడ లూజ్ అయిపోద్దో, ఎక్కడ టైట్ అయిపోద్దో, గట్టిగా వచ్చేసిద్దనని చాలా టెన్షన్‌గానే కలుపుకున్నాను. బట్ మొత్తానికైతే బానే వచ్చింది. పిండి ముద్ద కలుపుకున్నాక 15 మినిట్స్ అట్లా వదిలేయాలి. అండ్ తర్వాత సేమ్ అలాగే కొంచెం మైదా పిండి, కొంచెం కుంకుమ, సేమ్ కొంచెం పాలు, షుగర్ పౌడర్ యాడ్ చేసుకొని, అది కూడా కొంచెము అది లెగ్స్‌కి యూజ్ చేయడానికనమాట. అండ్ అది కూడా 15 మినిట్స్ అయినాక కొన్ని బాల్స్‌లా ప్రిపేర్ చేసుకోవాలి. కింద ఒకటి బేస్ కోసం, ఒకటి పైన పొట్టలా పెట్టడానికి, ఒకటి తలకాయ కోసం, ఒకటి తొండం, 2 చెవులు, 2 కాళ్ళు, 2 చేతులలాగా. ఎన్ని బాల్స్ అయినా ఎగ్జాక్ట్‌గా ఒకసారి కొంచెం వీడియో వెనక్కి చూస్తే మీకు అర్థమవుతది కన్ఫర్మ్‌గా. సో, బాల్స్ అన్నీ కొంచెం పగులు లేకుండా చేసుకోండి. అండ్ తర్వాత ఒక బేస్ లాంటిది వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ప్లేట్ పెట్టేసుకొని, కింద బేస్ ఒక రౌండ్‌లా ఫార్మ్ చేసుకొని, దానిపైన పొట్టలా పెట్టుకోండి. అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న బాల్స్‌లో నుంచి 2 చేతుల్లాగా తీసుకొని, కొంచెం బారుగా ఒత్తుకొని, దాన్ని వి షేప్‌లోకి ఇలా వీడియోలో పెట్టాను కదా పక్కన, అలా చేయండి. అండ్ 2 మనం కుంకుమతో కూడా చేసాం కదా పిండి ముద్ద, ఆ కుంకుమని కొంచెం కాలులాగా యూజ్ చేయడానికి ఇలా కొంచెం బారుగా ఒత్తుకొని, దాన్ని కొంచెం ముందుకి ప్రెస్ చేయటమే. కొంచెం కాలు షేప్ వచ్చిద్ది. అండ్ తర్వాత మీకు ఎక్కడ కావాలి అంటే అక్కడ టూత్ పిక్స్ యూజ్ చేయండి. టూత్ పిక్స్ లేదా అగ్గిపుల్లలు, లేదంటే ఇయర్ బడ్స్ ఏదన్నా యూజ్ చేయొచ్చు. సో, కాళ్ళు కింద సెట్ చేసేసాక మనం చేతులు ప్రిపేర్ చేసుకున్నాం కదా, అవి అంటించడమే. కొంచెం వాటర్ పెట్టుకుని అంటిస్తే కొంచెం బానే అంటిద్ది. లేదనుకుంటే చిన్న చిన్న టూత్ పిక్స్ ముక్కలు విరిచేసి దాంతో గుచ్చేయండి, అతుకుతాయి. సో, ఒక చెయ్యేమో ఇలా అభయహస్తంలాగా పైకి పెట్టండి. అండ్ ఒకటి కొంచెం వంచి ఇలా పెట్టండి. దాంట్లో ఒక చిన్న బాల్ ఉండ్రాలులాగా పెట్టడానికి సెట్ అవుతదనమాట. సో, నేనైతే డౌట్ ఉంది అన్న ప్రతి చోట టూత్ పిక్స్ యూజ్ చేశాను. అండ్ చేతుల్లో ఇలా నేనే నెయిల్‌తో కొంచెం ఫింగర్ టైప్‌లో ఫీల్ రావడానికి జస్ట్ నెయిల్‌తో అలా అలా గుచ్చాను. సో, కాళ్ళు చేతులు ఫిక్స్ చేసాక మనం తల కోసం తయారు చేసుకున్న బాల్‌ని సెట్ చేసేసి మధ్యలో ఒక టూత్ పిక్ గుచ్చండి. తల కదిలిపోకుండా. అండ్ వెనక వైపు వాటర్‌తో కూడా అద్దుకోండి. కొంచెం స్టిఫ్‌గా ఉంటది. సో, తర్వాత ఇంకో పిండి ముద్ద తీసుకొని తొండంలాగా షేప్ తెచ్చుకొని, నేను వీడియోలో చేశాను కదా, సేమ్ అలాగే ఇంకో టూత్ పిక్‌తో గుచ్చేయండి, సరిపోతది. ఇంక తర్వాత అయితే చెవులు అంటించుకోవటమే. మనం చేసుకున్న ఆటిలో 2 చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఇలా కొంచెం లైక్ వినాయకుడికి చెవులే అందం కదా, ఎంత చాటల్లా ఉంటే అంత అందం. సో, వీలైనంత కొంచెం పెద్దగా చేసుకొని అంటించేసుకోవడమే. దీనికి టూత్ పిక్ గుచ్చలేకపోవచ్చు. జస్ట్ వాటర్‌తో అంటించండి, అతుకుతది. అండ్ తర్వాత నేను ఇక్కడ ఐస్ కోసం మిరియాలు యూజ్ చేశాను. జస్ట్ నాకు ఈ మిరియాలు పెట్టంగానే సేమ్ ఇంకా బొమ్మకి ప్రాణం వచ్చిందేమో అన్నంత ఫీల్ వచ్చింది. నాకు నచ్చింది. మిరియాలు పెట్టాక మొత్తం లుక్కే మారిపోయిందనమాట. తర్వాత దంతాల కోసం టూత్ పిక్‌ని 2 ముక్కలుగా చేసేసి అటువైపు, ఇటువైపు గుచ్చేసాను. అండ్ తర్వాత ఒక టూత్ పిక్ తీసుకొని పైన నామాల్లాగా పెట్టి, తొండానికి కూడా నామాల్లాగా కొంచెం షేప్ ఇవ్వటమే. తర్వాత ఒక చిన్న బాల్ లాంటిది తీసుకొని మనం చేతిలో అనుకున్నాం కదా, ఒక లడ్డూలాగా పెట్టటమే. అండ్ తర్వాత ఇంకా ఎక్స్‌ట్రా పిండి ముద్ద ఉండిద్ది కన్ఫర్మ్‌గా. సో, దాంతో ఇలా కిరీటంలాగా తయారు చేసుకొని, మళ్ళీ టూత్ పిక్ యూజ్ చేసుకొని పైన సెట్ చేసేయండి, కదలకుండా ఉండిద్ది. సో, నేను ఇంకా కుంకుమ ముద్ద ఉందనమాట. సో, అందుకని కిరీటం వెనకాల డెకరేటింగ్‌లా ఉంటది, కొంచెం బావుంటదని చెప్పి ఇలా వెనకాల అతికిచ్చాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బావుండిద్ది. సో, నేనైతే ఫస్ట్ టైమే చేయటం వల్ల నాకు ఎక్కడికో ఊడిపోతాయి అని చెప్పి నాకు డౌట్ ఉన్న ప్రతి చోట టూత్ పిక్కే యూజ్ చేశాను. మీకు కూడా ఫస్ట్ టైం అయితే చేయండి. లేదు మీకు ఆల్రెడీ అనుభవం ఉంది, ఎక్స్‌పీరియన్స్ ఉంది అనుకుంటే నార్మల్‌గానే వాటర్‌తో అంటించేసుకోవచ్చు. సో, తర్వాత మనకి కలర్స్ బొట్టులుంటాయి కదా, అది యూజ్ చేశాననమాట. నామాల్లో మనం ఇందాక టూత్ పిక్‌తో గీసాం కదా, దానిపైనే వైట్ లైన్స్ పెట్టేసి పైన కుంకుమ పెట్టాను. చాలా బా వచ్చింది లుక్ అయితే. చేతిలో అయితే స్వస్తిక్ సింబల్ వేశాను. అండ్ తర్వాత ఒక వైట్ దారంతో ఇలా జందెంలాగా వేశాను. అది తొండం పెట్టక ముందయితే సెట్ అయ్యేది. బట్ నేను మర్చిపోయాను. ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకులే మధ్యలో అని చెప్పి తొండం పైనుంచి దారం అయితే వేసేసాను. తర్వాత ఇంకొంచెం పిండి ముద్దను చేసుకొని ఇలా ఎలుక షేప్‌లో చేశాను. రాదేమో అనుకున్నాను. బట్ ఎలుక షేప్‌లానే వచ్చింది. కొంచెం పర్లేదు. మీకు మేబీ ఫిష్‌లా అనిపించొచ్చు. బట్ అదైతే ఎలుకే. సో, ఇంకా కొంచెం పిండి ఉంటే నేను ఇట్లా కింద ఒక పళ్ళెంలా పెట్టేసి దానిపైన ఉండల్లాగా మొత్తం అంతా పిండి చేసేసాను. చాలా బా వచ్చింది.
సో, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్‌లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి.